భక్తుల ఆరాధ్య దైవం ఆ బోలా శంకరుని దర్శనానికి వేలైంది. దేశవ్యాప్తంగా ఉన్న శివ భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పవిత్ర అమర్నాథ్ యాత్ర ఈ రోజు నుంచి అధికారికంగా ప్రారంభమైంది. జమ్మూ కాశ్మీర్లోని హిమాలయ పర్వతాల మధ్య కొలువైన ఆ పరమశివుని హిమలింగ దర్శనానికి భక్తులు కాలినడకన తమ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. బల్తల్, పహల్గాం ఈ రెండు సాంప్రదాయ మార్గాల ద్వారా భక్తులు ఈ రోజు ఉదయం నుంచే కొండపైకి అడుగులు వేస్తున్నారు. బంబం బోలే, హరహర మహాదేవ్ అంటూ భక్తులు చేసే శివనామ స్మరణతో ఆ మంచు కొండలు మారుమోగుతున్నాయి. ఈ ఏడాది బాబా బర్ఫనీని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా దాదాపు 4 లక్షల మంది భక్తులు తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈసారి అమర్నాథ్ యాత్ర మొత్తం 57 రోజుల పాటు సుదీర్ఘంగా సాగనుంది. ఆగస్టు 28న రక్షాబంధన్ పర్వదినాన్ని చండీ ముబారక్ వేడుకలో ఈ యాత్ర ముగిస్తుంది. హిమలింగ దర్శనానికి వస్తున్న భక్తుల కోసం జమ్మూ కాశ్మీర్ యంత్రాంగం, అమర్నాథ్ శ్రైన్ బోర్డు అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అలాగే భక్తుల సౌకర్యార్థం వైద్య, వసతి సదుపాయాలను సైతం భారీగా కల్పించారు.